March 30 Saturday, 2 Kings 20 and 5th verse. నీవు కన్నీళ్లు విడుచుట చూచి తిని నీ ప్రార్థన నేను అంగీకరించున్నాను. I have heard your prayer and seen your tears. मैंने तेरी प्रार्थना सुनी और तेरे आंसू देखा है. ప్రియులారా, ఇక్కడ గమనించండి, కన్నీళ్లు చూసి దాటిపోయే దేవుడు కాదు. ఆ కన్నీటికి ప్రార్థనకు ప్రతిఫలం ఇచ్చేవాడు. మొదటి రాజుల గ్రంథములో 9వ అధ్యాయం 3వ వచనంలో, నా సముఖమందు నీవు చేసిన ప్రార్థన విన్నపములు నేను అంగీకరించి తిని, దేవుని స్తోత్రం, అంగీకరించి తిని అంటున్నాను. నా నామము అక్కడ సదాకాలము ఉంచుటను నీవు కట్టించిన ఈ మందిరము పరిశుద్ధపరిచి ఉన్నాను. నా దృష్టియు నా మనస్సును ఎల్లప్పుడూ అక్కడ ఉండును. కీర్తన 6:6-8లో, నేను మూలుగుచు అలసి ఉన్నాను, ప్రతి రాత్రియు కన్నీరు విడుచు నా పరుపు తేలజేయుచున్నాను. నా కన్నీళ్ల చేత నా పడక కొట్టుకొని పోవుచున్నది. 8వ వచనం అంటాడు, యెహోవా నా రోదనదని విని ఉన్నాడు. పాపము చేయువారులారా మీరు నా యొద్ద నుండి తొలగి. పాపము దేవునికి ఇష్టము లేదు. ఎంత పాపినైనా ప్రేమిస్తాడు. వచ్చి పాపాన్ని ఒప్పుకుంటే. అందుచేతన 56వ కీర్తన, నా సంచారము నీవు లెక్కించున్నావు, నా కన్నీళ్ళు నీ బుడ్డిలో ఉంచబడి ఉన్నవి, అవి నీ కవిలలో అనగా పుస్తకంలో కనపడను గాక. ఎంతగా మనం కన్నీరు కారుస్తున్నాం. 39వ కీర్తన 12లో, నా కన్నీళ్ళు చూచి మౌనముగా ఉండకు. ప్రియులారా, దేవుని సన్నిధిలో పశ్చాత్తాపడి కన్నీరు గాచి దేవునికి మహిమార్థంగా జీవించండి. ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడా, మా శ్రోతలను కనికరించండి. వారి కన్నీటి బాధను గమనించి సహాయం చేసి నడిపించమని యేసు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్.